ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 32 భయపడుచున్నావా, భయపడవద్దు, ఫియర్ నాట్ అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి యాక్చువల్లీ భయపడవద్దు అని దినానికి ఒక మారు 365 సార్లు మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడటం మనం చూస్తూ ఉంటాము. భయపడవద్దు, భయపడకుడి, భయపడకము, అలాగే ధైర్యంగా ఉండు అని ఈ రీతిగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా భయపడవద్దు అని 12 సార్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడటం జరిగింది. మరి అంత మాత్రమే కాదు, కానీ ఈ దిన అనంశంగా భయపడవద్దు అనే లేఖనాన్ని మాత్రమే ధ్యానిద్దాము. ఎందుకంటే భయపడకుడి, భయపడకమంటే అవి వందల కొలది ఉంటుంది మన షార్ట్ సమ్మన్స్ కాబట్టి మరి భయపడవద్దు అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. అంత మాత్రమే కాదు, కానీ అసలు భయం అన్నది కూడా పెద్ద సిరీస్ లాగా కూడా మనం ధ్యానించవచ్చు. అంటే ఎవరి ఎడల భయం కలిగి ఉండాలి, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, అలాగే భయానికి కారణాలేంటి, భయాన్ని ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు భయపడకుండా ఉండటానికి, మరి భయపడితే దానికి కాన్సిక్వెన్సెస్ ఏ రీతిగా ఉంటాయి, అనేక రీతిలుగా ధ్యానించవచ్చు. కానీ మరి ఈరోజు లేఖనాల ఆధారంగా భయపడవద్దు అనే మాటని ధ్యానిద్దాము. ఏ విషయాలను బట్టి భయపడవద్దని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, మొట్టమొదటిగా న్యాయం లేదా తీర్పు తీర్చడంలో భయపడవద్దంట. మరి ఇది చూచినట్లయితే ద్వితీయోపదేశకాండం 1:17 వచనంలో మరి దైవజనుడైన మోషే గారు చెప్తా ఉన్నారు ఇశ్రాయేలీయులందరితో. మరి తీర్పు తీర్చేటప్పుడు అక్కడ మన బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారని, ఫ్రెండ్స్ ఉన్నారని, లేకపోతే యాజకులు, రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ వారి ముఖాన్ని చూచి మాత్రం భయపడవద్దు. మనం సత్యం పట్ల సత్యం వైపు ఉండాలి. ఎందుకంటే మన దేవాది దేవుడు ఆయనే చెప్తా ఉన్నాడు, ఆయనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. మరి సత్యవంతుడిని, మరి నిజమైన ఏకైక సజీవమైన దేవుడిగా మనం కలిగి ఉన్నాం కాబట్టి తీర్పు తీర్చటంలో మనం భయపడవద్దు. అలాగే రెండోదిగా చూసినట్లయితే మరి యుద్ధ భూమిలో ఉన్నప్పుడు భయపడకూడదంట. ద్వితీయోపదేశకాండం 20:1 వచనం మనం చూడగలుగుతాము. మరి దైవజనుడైన మోషే గారు ఇజ్రాయేలులతో మాట్లాడుతున్నారనమాట. మరి మీరు యుద్ధానికి పోయినప్పుడు అక్కడ వారి గుర్రాలను, రథాలను బట్టి విస్తారమైన జన సమూహాన్ని చూచి మీరు ఏమాత్రం భయపడద్దు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని విడిపించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. సో నువ్వేమాత్రం భయపడవద్దని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఏవేవి ఇప్పుడు నేను నిజంగా దీంతో యుద్ధం చేస్తా ఉన్నాను, ఈ బలహీనతతో యుద్ధం చేస్తూ ఉన్నాను, లేదా ఈ సమస్యతో పోరాటంలో ఉన్నానని ఎవరైతే అనుకుంటా ఉన్నారో నిశ్చయంగా దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ సమస్యను చూడొద్దు, ఆ బలహీనతను చూడొద్దు, ఏ వ్యక్తి చేత పోరాటంలో ఉన్నావో ఆ వ్యక్తిని చూడొద్దు, కేవలం దేవుణ్ణి మాత్రమే చూడండి. ఎందుకంటే ఆయన మనకి తోడే ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం. నిశ్చయంగా ఏ యుద్ధ భూమిలో ఉన్నావో ఆ విషయమై నిశ్చయంగా దేవుడు జయాన్నిచ్చే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దావీదు గారు గొల్యాతుని చూస్తే భయపడిపోయేవాడేమో, తన వెనక ఉన్న నిశ్చయంగా దేవాది దేవుని చూసి ఉన్నాడు. ఆయన నాకు జయాన్ని ఇస్తాడు, సింహం నుంచి, తోడ నుంచి కాపాడిన దేవుడు ఈ జైంట్ గొల్యాతు నుంచి కూడా కాపాడతాడని నమ్మినాడు. కాబట్టి ఆ యుద్ధ భూమిలో నిశ్చయంగా మరి చిన్నవాడు మరి గొల్యాతుని ఎదుర్కొని జయాన్ని చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. నాడు దావీదుకి తోడుగా ఉన్న దేవుడు, నాడు మన ఇజ్రాయేలుకి తోడుగా ఉండి రక్షించిన దేవుడు నిశ్చయంగా మనతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు నాకు తోడే ఉన్నాడు. ఆమేన్. మూడోది, ఆపద సమయంలో భయపడవద్దని మరి దావీదు గారితో యోనతాను గారు చెప్తున్న మాట అనమాట. మరి తను పారిపోయి ఆ వనంలో ఉన్నప్పుడు మరి నా తండ్రి నిన్నేమాత్రం పట్టుకొన జాలడు, భయపడవద్దు అని ధైర్యపరచడం మనం చూస్తూ ఉన్నాము. మరి నిశ్చయంగా ఏ ఆపద, ఏ విపత్తు ముంచుకొని వస్తుంది, మరి ఈ బలహీనత ఎంటర్ అయిపోతా ఉన్నదని భయపడిపోతా ఉన్నావో, ఈ శోధనలో నేను చిక్కుకోబోతున్నానని మరి ఏ రిపోర్ట్ చెప్తా ఉన్నదో, మరి ఏది నిన్ను భయపడి కలవరానికి గురి చేస్తా ఉన్నదో దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. నిశ్చయంగా దినానికి ఒక మారు దేవుడు వాగ్దానం చేస్తాడు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ భయపడవద్దు. ఆనాడు దావీదు గారిని యోనతాను గారు బలపరిచిన రీతిగా దేవుడు ఈనాడు ఆ లేఖనాన్ని బట్టి
ధైర్యపరుస్తా ఉన్నాడు, భయపడవద్దు. అలాగే 4th వన్ చూసినట్లయితే ఆదరించే సమయంలో భయపడవద్దు. మరి 2 సమూయేలు 9:7 చూడగలుగుతాము. మరి యోనాతాను దావీదు గారిని బలపరిచింది, ధైర్యపరిచింది. 1 సమూయేలు 23:16 చూసినట్లయితే మరి యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుతో దావీదు గారు చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. మరి మెఫీబోషెతుతో 2 సమూయేలు 9:7 మనం చూడగలుగుతాం అన్నమాట. తనను ఆదరించి హక్కును చేర్చుకున్నాడు. నువ్వేమాత్రం భయపడవద్దు, నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయని, నీ తండ్రి నాకు చేసిన మేలు ప్రకారం నేను నిన్ను ఆదరిస్తాను, నువ్వేమాత్రం భయపడవద్దు. అలాగే సౌలు కుటుంబాన్ని కలిగి ఉన్న ప్రతిదీ మరి భూమిని కూడా నేను నీకు అప్పచెప్తానని దేవుడు మరి దావీదు గారి ద్వారా మెఫీబోషెతును బలపరచడం, ధైర్యపరచడం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి నీతిగా యథార్థంగా జీవించిన మన పితరులను బట్టి మనని నిత్యంగా దేవుడు ఆశీర్వదించే దేవాది దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన అన్యాయస్తుడు కాదు. వారు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, జీవించిన భక్తి జీవితాన్ని బట్టి, యథార్థతను బట్టి, నీతిమంతులను బట్టి దేవుడు వారి కుటుంబాలను, వారి సంతతి వారిని నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా భయపడవద్దు. మరి ఈనాటి సమయంలో ఇతరుల సహాయాన్ని అర్థించే రీతిగా ఉంచుతా ఉన్నాడేమో దేవుడు. ఆ స్థితిని బట్టి భయపడవద్దు. ఎందుకంటే రాజులు వచ్చి నిశ్చయముగా, అధికారులు, అధిపతులు వచ్చి సహాయం చేసే రీతిగా మరి మన పితరుల బట్టి దేవుడు మనకి సహాయం చేసే దేవుడు అన్నాడు. ఆయన ఏ సమయంలో ఏ రీతిగా ఎవరిని ప్రేరేపించి ఏ రీతిగా తన సహాయాన్ని అనుగ్రహిస్తాడో తెలియదు, కానీ నిశ్చయంగా నీతిమంతుల సంతానం విడువబడదు. భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. 5వదిగా చూచినట్లయితే ఆతిథ్యం ఇచ్చే సమయంలో భయపడవద్దు. 1 రాజులు 17:13 చూచినట్లయితే ఏలియా గారు ఆ కరువు సమయంలో సారెపతి విధవరాలతో అంటా ఉన్నాడనమాట. మరి తను చెప్పింది కదా, అయ్యా ఈ పూటకి మాత్రమే వస్తుంది, నేను నా బిడ్డ తిని ఇంకా చనిపోదాం అనుకుంటున్నామంటే నువ్వేమాత్రం భయపడొద్దు, తీసుకుని వెళ్ళి నువ్వు చేసి ఫస్ట్ అప్పం మీరు నాకు తీసుకొని రండి అని చెప్పడం మనం చూస్తున్నాం. భయపడవద్దు. మరి ఎవరన్నా మనం రిసీవ్ చేసుకోవాలని, ఆతిథ్యం ఇవ్వాలంటే అమ్మో మాకే సరిపోదు, వాళ్ళకి మేము పెట్టగలమా, వారి స్థాయికి మేము ఆతిథ్యం ఇవ్వగలమా అని ఎవరైనా చేర్చుకోవటానికి వారి అవసరంలో ఉన్నప్పుడు ఏమాత్రం భయపడొద్దు. నిజంగా మరి విశేషంగా మరి ఎవరైతే దైవజనుల్ని, సువార్థికుల్ని ఆ రీతిగా ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారో వారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన దాసులు, తన బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, సమృద్ధి, సకల ఆశీర్వాదాల కారణభూతుడు వారితో కూడా వస్తాడు. ఏదైతే కొదువ కొరత ఉంటా ఉన్నదో ఆ గృహంలో సంతృప్తిగా మరి క్రీస్తు నామ మహిమేశ్వరుల ప్రతి అవసరంలో అక్కరత తీర్చబడును. దేవునికి స్తోత్రం. ఆనాడు మందసం ఒబేదేదో మీ ఇంట ఉన్నప్పుడు తన హౌస్ హోల్డ్ ఏ రీతిగా బ్లెస్ చేసినారో, మరి ఎవరైతే దాసులకి, దాసురండ్రికి, మరి యాజకులకి, సువార్థికులకి ఆతిథ్యం ఇస్తా ఉన్నారో వారి కుటుంబాలను కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నాకు సరిపోదే, నేను ఆతిథ్యం ఇవ్వలేనే, నాకు అంత స్థితి స్తోమత లేదని ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. 6వదిగా చూచినట్లయితే యుద్ధానికి సిద్ధమగునప్పుడు ఆ సమయంలో కూడా భయపడవద్దు. మరి 2వ దినవృత్తాంతంలో 32:7 చూస్తాం కదా, మరి అక్కడ అష్షూరు రాజు సన్హెరీబు మరి వస్తున్న సమయంలో హిజ్కియా రాజు తన సైన్యాన్ని ధైర్యపరుస్తున్న సందర్భం అన్నమాట. మీరు భయపడుకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. దేవునికి స్తోత్రం. మరి ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అక్కడ చూసి మరి అమ్మో వీళ్ళు సీనియర్స్ ఉన్నారు, మరి నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా హై శాలరీ డ్రా చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళు వీళ్ళని భయపడటం కాదు, కానీ నిశ్చయంగా వారికంటే ఎక్కువ సహాయం దేవుడు మనకు అనుగ్రహించి మరి ఏదైతే అవసరత అక్కరత ఉన్నదో అక్కడ కొదువును తీర్చే దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏదైనా మంచి కార్యక్రమం మనం చేయాలనుకున్నప్పుడు ఇతరులు అంటున్న మాటలను బట్టి, మరి వారికి కలిగి ఉన్న స్థితి స్తోమతను బట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మ్యాచ్కి వెళ్తున్నప్పుడు కానీ అమ్మో వాళ్ళు మా స్టేటస్కి మించిన వారు, మేము చేయలేమేమో, మా వల్ల కాదేమో అనుకోవటానికి లేదు. సమస్తము కూడా సమకూర్చబడి మేలు కొరకు సిద్ధపాటు చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనుషుల మాటలు కానాడు అష్షూరు రాజు మాటలకి మరి సైన్యం అంతా కృంగిపోతా ఉంటే మరి రాజు అనే హిజ్కియా తన సైన్యాన్ని బలపరుస్తూ ఉన్నాడు. మీరు ఏ మాత్రం
సహాయం భయపడవద్దు, వారికంటే ఎక్కువ సహాయం మనకు కలదు. వారు మరి నరులు మాత్రమే, మనకి దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని అక్కడ ధైర్యపరుస్తూ ఉన్నాడు. మాంస సంబంధమైన బాహువే వారికి అండ, అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా నున్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా అటువంటి యుద్ధ సమయంలో మనము దేవుని మాటలను బట్టి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇతరుల భయాన్ని పోగొట్టే రీతిగా వారిలో ధైర్యాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం. 7వదిగా చూసినట్లయితే బలహీనతల యందు భయపడకూడదు. మరి మన కీవర్డ్స్ ఉంది కదా, లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనంలో అక్కడ సమాజపు అధికారి కుమార్తె మరి చావ సిద్ధమైనప్పుడు వచ్చి అడుగుతాడు. మరి ఈ లోపల అక్కడ హీలింగ్స్ ఇంకొకటి జరగటం, అక్కడ సమయం అయిపోయే లోపల మరి శ్రమ పెట్టవద్దు బోధకుణ్ణి, మరి నీ కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు అప్పుడు యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పును. మన కీవర్డ్స్ గడ ఇదే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత నమ్మదగిన వాడని, నిశ్చయంగా మనం ఏ ఏ బలహీనతలతో ఉంటా ఉన్నామో, బంధకాలతో ఉంటా ఉన్నామో, ఆయన విడుదలను అనుగ్రహించే దేవుడని, స్వస్థపరిచే దేవుడని, రక్షించుటకు సమర్థుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని రకాల భయపడవద్దని చూసుకున్నాం కదా. మరి భయం పారద్రోలబడాలంటే, భయం దూరం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అగైన్ మన కీవర్డ్స్ లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం. సాక్షాత్తు దేవాది దేవుడు యేసయ్య మనతో వాగ్దానం చేస్తున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. మనం ఆయన్ని నమ్మినప్పుడు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, నిశ్చయంగా మనం ఏ విషయంలో భయపడమండి. మరి దేవునికి భయపడేవాడు దేనికి భయపడడంట. ఎందుకంటే నేటి దినాలలో ప్రతి ఒక్కరు భయపడిపోతూనే ఉన్నారు. నింగి భయం, నేల భయం, నీరు భయం, నిప్పు భయం, చీకటంటే భయం, మనుషులకు భయం, జంతువులకు భయం, ప్రతి దానికి కూడా ఏదో జరిగిపోతుందని భయం, జరిగిపోయిన దాని గురించి భయం, జరగబోయే దాని గురించి భయం. అసలు ఇది జరగదు, ఈ నెగిటివిటీ అనేది లేదు, రిపోర్ట్ కూడా మంచిగా వచ్చింది అని చెప్పినా కానీ భయం 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 గుప్పిట్లో ప్రతి ఒక్కరు నేటి దినాలలో వాడి క్లచెస్, అపవాది ఆ భయం అనే గుప్పిట్లో పెట్టుకొని మనుషుల్ని మరి దేవునికి దూరంగా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, భయపడవద్దు, నమ్మిక ఉంచు, నేను నీకు తోడుగా ఉన్నానని. ఇన్ని లేఖనాలు ధైర్యపరిచేవిగా ఉన్నప్పటికీ దుష్టుడు మనుషుల్లో అపనమ్మికను పుట్టించి భయపడే రీతిగా చేస్తూ దేవునికి దూరపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి నాటి దినాలలో యేసయ్య సువార్త చేస్తున్న సమయంలో మరి వారే నమ్మలేదు. వారి అల్ప విశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి అనేకమైన అద్భుతాలను అక్కడ చేయలేదంట దేవుడు. మనం సంపూర్తిగా దేవుని నమ్ముదాము అని అత్యధికమైన మేలులకు పాత్రులమవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.